ఎలా ఉందండి గేమ్ చేంజర్? గేమ్ చేంజర్ అయితే ఇప్పుడే చూసేసి వచ్చినాను నేను. నాకైతే నిజం చెప్తాను, మూవీ నాకు నచ్చింది, బాగుంది అనమాట. మూవీ వచ్చేసి ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, మూవీ బాగుంది. అసలు కిందకి వచ్చేటప్పుడు ఎస్కలేట్ వచ్చేటప్పుడు కొంచెం మొబైల్ చూస్తా ఉంటే కొంతమంది వచ్చేసి వాంటెడ్ గా ఏదో నెగిటివ్ చేయాలి అది ఇది. శంకర్ గారు అవుట్ ఆఫ్, నేను కూడా ఒప్పుకుంటాను. శంకర్ గారు భారతీయుడు 2 చూసిన తర్వాత నాకు కూడా అసలు భారతీయుడు అసలు నచ్చలేదు, కంప్లీట్ హెడ్ ఏక్ లాగా అనిపించింది. అవుట్ ఆఫ్ శంకర్ గారు అనుకున్నాను, కానీ బట్ కానీ గేమ్ చేంజర్ చూసిన తర్వాత శంకర్ గారు ఈస్ బ్యాక్, ఈస్ కైండ్ ఆఫ్ బ్యాక్ అని నాకు అనిపించింది. నిజంగానే మంచి మంచి మూవీ బ్రో. ఇది నేషనల్ అవార్డ్ అంతా సెకండరీ కానీ, బట్ మనకైతే ఈ మూవీకి మంచి సోషల్ ఇష్యూస్ అయితే బాగా కవర్ చేస్తారు. రామ్ చరణ్ యాక్టింగ్ కావచ్చు, మూవీలో మంచి సోషల్ ఇష్యూస్, ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ ని హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎట్లా ఎదుర్కోవాలి అనేదంతా కూడా సో చాలా బాగా చూపించాను. రామ్ చరణ్ గారి యాక్టింగ్, ఆయన మూవీ పై మూవీ ఆయన వచ్చేసి ఆయన క్రియేటివిటీ కావచ్చు, ఆయన ఇన్నోవేటివ్ గా పర్ఫామ్ చేస్తా ఉన్నాడు. లైక్ ట్రిపుల్ రంగస్థలం తర్వాత ఆయన బెస్ట్ మళ్ళీ RRR లో ఇచ్చినట్టు, RRR తర్వాత ఈ మూవీలో కూడా ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు. గేమ్ చేంజింగ్ బ్రో ఇండియన్ కి అంటే ఇండియన్ 2 అనేది అసలు బాగాలేదు, నాకైతే నచ్చలేదు అనమాట. ఓకే, పాన్ ఇండియా మూవీ అంటున్నారు. డెఫినెట్లీ పాన్ ఇండియా, నాట్ ఓన్లీ అప్ టు తెలుగు మార్క్ అనమాట. సో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఓవరాల్ ఇంకా అవుట్ ఆఫ్ ఇండియా కూడా అందరికీ కనెక్ట్ అయ్యే టాపిక్. ఎందుకంటే కరప్షన్ అనేది ఎక్కడైనా ఉంటుందన్నమాట, ఐఏఎస్ ఆఫీసర్స్ ఎక్కడైనా ఉంటారు కాబట్టి. సో అందరికీ బాగా మంచిగా కనెక్ట్ అయ్యే టాపిక్. అండ్ రామ్ చరణ్ గారు యాక్టింగ్ కూడా బాగుంది, చాలా బాగా పర్ఫామ్ చేశారు. గేమ్ చేంజర్ రామ్ చరణ్ వెస్టెస్ ఎస్జే సూర్య లాగా మనకు అనిపిస్తుంది అనమాట. అంటే ఎస్జే సూర్య గారు కూడా ఇంకా ఆయన గురించి మనం చెప్పాల్సిన పని లేదు, బ్రిలియంట్ యాక్టర్. సో ఇద్దరు యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. అండ్ ఇంట్రడక్షన్స్ అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు అంటారు అందరూ వచ్చేసి చిరుతా నుంచి ఆయన ప్రూవ్ చేసుకుంటా ఉన్నా. రంగస్థలం, RRR లో ఇంట్రడక్షన్స్ ఎక్సలెంట్ గా ఉండేసరికి సో ఈ మూవీలో కూడా ఇంట్రడక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది రామ్ చరణ్ గారిది. అంటే ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ కావచ్చు, సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని అన్ప్రెడిక్టబుల్ సీన్స్ కావచ్చు, కొంచెం హార్ట్ టచింగ్ క్లైమాక్స్ కావచ్చు, ఓవరాల్ గా బానే ఉంది. అంటే అక్కడక్కడ కొంచెం మైనస్ లోనే ఒప్పుకుంటాను నేను కూడా. మేడ్ ఇట్ బెటర్ 2 hours 45 minutes లో ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం బెటర్ చేసి ఉండొచ్చు కానీ, బట్ ఓవరాల్ గా మంచి మూవీనే వచ్చి చూడొచ్చు అనమాట, హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సంక్రాంతి ఫస్ట్ హిట్. సాంగ్స్ బాగుంది, జరగంటి సాంగ్ అయితే చాలా బాగుంది. అండ్ రారా మచ్చా సాంగ్ బాగుంది, డోప్ సాంగ్ బాగుంది. ఆ పప్పన్న క్యారెక్టర్ లో నేను గుర్తు చేస్తాను, ఇంతవరకు నేను చెప్పలేదు. ఆ స్టామరింగ్ క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్ చేస్తారనమాట. ఫాదర్ క్యారెక్టర్ రామ్ చరణ్ గారి దగ్గర నుంచి అదే ఆయన మూవీ పై మూవీ ఇంప్రూవైజ్ అయితే వస్తున్నారు. ఇప్పుడు అన్డౌటెడ్లీ రామ్ చరణ్ గారు, ఎస్జే సూర్య గారు ఇద్దరు వాళ్ళ బెస్ట్ ఇచ్చినారు. అండ్ రామ్ చరణ్ గారు డ్యువల్ యాక్షన్ లో అయితే ఇరగదీస్తారనమాట. అండ్ మూవీలో మంచి ఎక్సలెంట్ డైలాగ్స్ ఉన్నాయి, సో మీరు వచ్చి చూడాలన్నమాట. రామ్ చరణ్ గారు ఒక డైలాగ్ చెప్తారు ఎస్జే సూర్యతో, రే నీకు రాజకీయం తెలుసు, నాకు రాజ్యాంగం తెలుసు, నీకు రిక్కింగ్ తెలుసు, నాకు రూలింగ్ తెలుసు, నీకు జీవోలు వచ్చేసి అమలు చేయడం తెలుసు, నాకు జీవోలు క్రియేట్ చేయడమే తెలుసు, నువ్వు మహా అంటే 5 ఏళ్లే మినిస్టర్, నేను చచ్చిపోయేంత వరకు నేను ఐఏఎస్ అంటాడు. సో ఇలాంటి డైలాగ్స్ అన్ని కూడా మనము చాలానే ఉంటాయి మూవీలో. శంకర్ గారి మార్క్ మనకు కనబడుతుంది. అండ్ సునీల్ గారు కామెడీ కావచ్చు. సో ఓవరాల్ గా రామ్ చరణ్ గారు, ఎస్జే సూర్య గారు, సో శ్రీకాంత్ గారు ముగ్గురు చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. అండ్ శంకర్ గారి మార్క్ కనబడుతుంది, బాగుంది, చాలా మంచి క్యారెక్టర్. శ్రీకాంత్ గారికి ఎంతసేపు ఈ మూవీలో ఓకే బ్రో, బీజిఎం అంతా సెట్ అయింది. అండ్ రామచ్చ సాంగ్, జరగంటి సాంగ్ ఈ 2 చాలా బాగున్నాయి. దాని వల్ల నానా హైరానా సాంగ్ అయితే లేదు, బట్ ఓకే. అంటే మూవీ లెంత్ మనకు మరి అది కూడా పెట్టి ఇంకా